దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నిన్ను గొప్పవారిగా చేస్తాడు అని ధైర్యం నింపే మాటలు చెప్పాలి. కానీ బాధలో ఉన్న వారిని, కృంగిపోతున్న వారిని, అప్పుల సమస్యలతో ఉన్నవారిని నీ బ్రతికి ఇంతే, ఇంకా నువ్వు బ్రతికి వేస్ట్, ఎవరికి ఉపయోగం అన్న మాటలు మన నోటి నుండి రావద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దూత ఈ రోజున నేర్పిస్తూ ఉంది, శుభవచనము మనము పలకాలి. దేవుని చేత పంపబడిన ఆ దూత వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు మరియతో? నీకు శుభము. ఈ రోజున దేవుని బిడలమైన మనం ఏం చేయాలి? శుభవచనాలను పలకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులైన వారు, విశ్వాసులు అనబడేవారు, సంఘ పెద్దలు, ప్రార్థన యోధులు, పరిచారకులు, మన నోటి నుండి ఏ మాటలు రావాలి? శుభవచనాలు, శుభకరమైన మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలను దేవుడు దీవిస్తాడు. నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. ఇతరుల గురించి నువ్వు మంచిగా మాట్లాడినప్పుడు ఇతరులు నీ గురించి ఎలాగా మాట్లాడతారు? మంచిగా మాట్లాడతారు. నువ్వేదైతే విత్తుతావో తిరిగి అదే పంటను కోస్తావు.